తూర్పుగోదావరిలో లక్షాధికారుల భిక్షాటన, అమ్మవారి దయ కోసం వింత వేషధారణ. ఇక ఇతర వార్తల్లోకి వస్తే, బతకడానికి మరో దారి లేక బిచ్చమెత్తుకునే దరిద్రులు ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు. కానీ లక్షలు కోట్లు ఆస్తులను కూడా ఎవరైనా భిక్షాటనకు బయలుదేరారంటే మాత్రం వినడానికి కాస్త వింతగానే ఉంటుంది. ఇందులో చిన్న ట్విస్టునా కూడా అడుక్కోవడం మాత్రం అక్షరాల నిజం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో కొప్పవరం అనే గ్రామం ఉంది. పాడి పంటలతో కలకల్లాడే ఈ గ్రామంలో చాలా మంది లక్షాధికారులే, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. వడ్డించిన విస్తరలా సాగిపోయే వీరి జీవితాల్లో రెండేళ్లకోసారి ఓ వింత సంబరం జరుగుతుంది. సిరి సంపదల్ని కాపాడే సత్యమ్మ తల్లి మొక్కు తీర్చుకోవడమే ఆ సంబరాల సారాంశం. అయితే ఆ మొక్కు తీర్చుకునే పద్ధతే చాలా వింతగా ఉంటుంది. ఎంతటి శ్రీమంతుడైనా ఆ రోజు పగటి వేష గ్రామంలో భిక్షాటన చేయాలి. పశువుల కాపరి నుంచి కాటి కాపరి వరకు చిత్ర విచిత్ర వేషాలతో వారి అనాది ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అందరికంటే గొప్పగా ఉండాలి యాసమని కూడా లేకుండా సరదాగా అందరూ కూడా ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తామండి యాసాలు. ఈ చుట్టుపక్కల మండలం నియోజకవర్గం జనాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, చిన్న ఊరండి ఇది, అయినా కూడా అంతా వచ్చి ఇక్కడ చూసి వెళ్తుంటారండి. ఊర్లో మోతుబర్లు కూడా ఇలా సిగ్గు విడిచి భిక్షాటనకు బయలుదేరడాన్ని చూసి బయటివారు ముక్కును వేలేసుకుంటుంటే స్థానికులు మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మేము ఉన్నవాడు లేదని భేదం లేకుండా లక్షాధికారి కోటేశ్వరైనా సరే ఆ రోజు పగట వేసాలు వేసి ఊరంప అడుక్కున్నామని ఏం ఫీల్ అవ్వం. మేము సమోసగా ఏం ఫీల్ అవ్వం. అలాగే నీకు వచ్చిన డబ్బులు ఈ బియ్యం కలిపి వచ్చిన జనమందరికి వండి మేము భోజనాలుగా పెట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటాం. ఇది ఒక మా ఆచారం. ఇది ఈ విధంగా కులదేవతకు రెండేళ్లకోసారి మొక్కులు తీర్చుకుంటున్న గ్రామస్తులు తమ సిరి సంపదలు దొంగల పాలు కాకుండా ఆ తల్లే కాపాడుతోందని నమ్ముతున్నారు. వస్తువులు ఇలా ధాన్యము గట్రా మీకు దొంగతనాలు జరుగుతున్నాయి, మీరు కొత్త వెళ్ళి దాన్ని రక్షించుకోండి అని చెప్పడం వల్ల మేము జాగ్రత్త పడి మా సంబంధితులను తీసుకెళ్ళి ఆ వస్తువుల్ని గట్రా మేము జాగ్రత్త చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళని పట్టుకుని వాళ్ళకి జరిమానా కట్టేసేవాళ్ళం. గురించి మాకు మీరు నమ్ముకున్న ఇన్ని ఇలా జరగడం వల్ల సత్యమ్మకి మొక్కులు మొక్కుకుని వాటిని తీర్చడానికి ప్రతి సంవత్సరం కూడా అలాగా విచిత్ర వేషాలు వేయడం జరుగుతుంది.